మేము వండే ఈ నాన్ వెజ్ కూర మీకు చాలా బాగా నచ్చుద్దండి. ఎందుకంటే దీంట్లో మేము కొత్తిమీర ఇలాంటివి ఏమి వాడము. న్యాచురల్గా మా పల్లెటూరులో ఇలాగే వండుతారండి. అదే మీకు వీడియో రూపంలో పెడుతున్నాను చూడండి. ఉల్లిపాయ వేగిన తర్వాత కనీసం పచ్చిమిర్చి కూడా వేయండి. ఓన్లీ ఉల్లిపాయ వేగిన తర్వాత ఇంకా చికెన్ పీస్ దాంట్లో వేసేసాను. తర్వాత ఉప్పు, కారం, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా కూడా వాడాం. అప్పుడప్పుడు ఇట్లా న్యాచురల్గా వండుకుంటేనే భలే ఉంటాయండి. ఒక్కసారి ఇది ఇలా వండి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే మనం కొత్తిమీరలు, పుదీనాలు, మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసి వండే ప్రాసెస్ అది వేరు, ఇది వేరు అన్నమాట. మనకు డైజెషన్ అవుతానికి కూడా ఇబ్బంది ఉండదు. మాకు ఇలాగే అలవాటండి. ఎప్పుడన్నా ఒకసారి మేము అంకుల్ గారు నేను తినాలి అనుకున్నప్పుడు ఇలా వండుకుంటాం. పిల్లలకు తినే విధంగా మళ్ళీ ఇంకొక రకంగా కూడా వండుతాను. ఇవాళ ఇలా వండుకున్నానండి. వీడియో చూడండి. ఉంటానండి.